యూనివర్సల్ హీరో కమల్ హాసన్ దర్శకుడు మణిరత్నం కాంబినేషన్ లో రూపొందిన థగ్ లైఫ్ జూన్ 5న రిలీజ్ అయి నిరాశపరిచింది. ప్రేక్షకుల నుండి నెగటివ్ రెస్పాన్స్ రాగా కర్ణాటకలో రిలీజ్ కాని ఈ చిత్రం గురించి కన్నడ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. కమల్ హాసన్ మణిరత్నం కలయికలో భారీ అంచనాలతో రిలీజ్ అయిన థగ్ లైఫ్ బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది. షింబు, త్రిష వంటి స్టార్స్ నటించినప్పటికీ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. కథ నిర్మాణంలో లోపాలతో ఫ్లాప్ టాక్ సొంతం చేసుకుంది. అయితే కర్ణాటకలో ఈ చిత్రం రిలీజ్ కాకపోవడం కన్నడ ప్రేక్షకులకు సంతోషాన్నిచ్చింది. కమల్ హాసన్ ప్రమోషన్స్ లో చేసిన కొన్ని వ్యాఖ్యలు కన్నడ ప్రజల ఆగ్రహానికి కారణమయ్యాయి. ఆయన క్షమాపణ చెప్పకపోగా రిలీజ్ కు అనుమతించబోమని కర్ణాటక డిస్ట్రిబ్యూటర్స్ షరతు విధించారు. దీంతో కమల్ ఆ రాష్ట్రంలో చిత్రాన్ని విడుదల చేయలేదు. ఇప్పుడు కన్నడ అభిమానులు సోషల్ మీడియాలో మా రాష్ట్రంలో రిలీజ్ కాకపోవడం గొప్ప జరిగింది, లేకపోతే ఈ ఫ్లాప్ చిత్రానికి మేము బలైపోయే వాళ్ళమంటూ కామెంట్స్ చేస్తున్నారు. మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ తెలుగులో లక్కీ భాస్కర్ తో సూపర్ హిట్ అందుకున్నాడు. అయితే ఈ హీరో 2 భారీ డిజాస్టర్ చిత్రాల నుండి తప్పించుకున్నాడు. ఆ సినిమాలు ఏంటి, ఎందుకు తప్పుకున్నారు, ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశాడు. ఇటీవల లక్కీ భాస్కర్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సందడి చేశాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం వసూళ్లలోనూ ఘన విజయం సాధించింది. కానీ దుల్కర్ 2 పెద్ద డిజాస్టర్ సినిమాల నుంచి తెలివిగా తప్పించుకున్నాడు. ఈ 2 చిత్రాల్లోనూ కమల్ హాసన్ హీరోగా నటించడం విశేషం. ఇండియన్ 2లో సిద్ధార్థ్ చేసిన పాత్రకు మొదట దుల్కర్ ను అనుకున్నారు. కానీ ఆయన ఆ ప్రాజెక్టును వదులుకోవడంతో సిద్ధార్థ్ ఆ పాత్ర పోషించాడు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచిన సంగతి తెలిసిందే. ఇక కమల్ హాసన్ నటించిన థగ్ లైఫ్ లో షింబు పాత్ర కోసం కూడా దుల్కర్ ను సంప్రదించారు. అయితే ఆ ఆఫర్ ను ఆయన తిరస్కరించాడు. ఈ 2 డిజాస్టర్ల నుంచి తప్పించుకున్న దుల్కర్ ను నిజంగానే లక్కీ అని అంటున్నారు ఫ్యాన్స్. ప్రముఖ యాంకర్ సుమా కనకాల తనయుడు రోషన్ కనకాల మోగ్లీ 2025తో మరోసారి సందడి చేస్తున్నారు. నేషనల్ అవార్డు గెలుచుకున్న సందీప్ రాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. సాక్షి సాగర్ మడోల్కర్ హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్నారు. రోషన్ కనకాల హీరోగా నటిస్తున్న మోగ్లీ 2025 చిత్రం సినీ ప్రియుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. కలర్ ఫోటో ఫేమ్ సందీప్ రాజు దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ లవ్ యాక్షన్ థ్రిల్లర్ లో రోషన్ రిస్కీ స్టన్స్ తో అదరగొట్టాడు. మారేడుమిల్లి అడవుల్లో 15 రోజుల పాటు చిత్రీకరించిన క్లైమాక్స్ సీన్స్ హైలైట్ గా నిలవనున్నాయి. సాక్షి సాగర్ మడోల్కర్ హీరోయిన్ గా పరిచయం కాగా కాలభైరవ సంగీతం, రామమారుతి సినిమాటోగ్రఫీ సినిమాకు బలంగా మారాయి. ఈ నెలలో టీజర్ విడుదల కానుంది. 2025 చివర్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.